వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఫ్రెండ్స్, దీనికి ముందు వీడియో మన గ్రామదేవత పూజా విధానం, అంటే ఉగాదికి ముందు రోజు వచ్చే కొత్త అమావాస్య రోజు మనం మన ఇంట్లో గ్రామదేవతని ఎలా పూజించుకోవాలో అనేది ఒక చక్కని వీడియో నేను చేశానండి. ఈరోజు మన గ్రామదేవతల పేర్లు మనం తెలుసుకుందామండి. ప్రతి ఊరికి ఒక్కొక్క గ్రామదేవత అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఆ గ్రామదేవత పేరు కూడా మనం తెలుసుకోవాలి. మరి ఇప్పుడు నేను చదువుతున్న ఈ పేర్లలో మీ గ్రామదేవత ఎవరో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఆ గ్రామదేవతల పేర్లు చక్కగా చదువుకుందాం ఫ్రెండ్స్. అసలు వినడమే ఎంతో పుణ్యము, నేను చదువుతుంటేనే నాకు ఆనందంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన గ్రామదేవతలు గుణత్రయాత్మకమగు మహాశక్తి అయి ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములు చేయుచున్నది. స్త్రీ రూపిణియగు ఆమెను కొలిచేవారికి ఆమె సమస్త కోర్కెలను నెరవేర్చును. మన పూర్వీకులు ఆ దేవిని ఉపాసించి ఇహపరముల రెండింటినీ సాధించిరి. ఆమెను గురించి అనేక ఉపనిషత్తులు, పురాణములు, మహాతంత్ర గ్రంథములు, విశేష విషయములనే కాక దేవి ఉపాసన క్రమమును శాస్త్ర గ్రంథములు వివరించినవి. ఆ సర్వశక్తి స్వరూపిణియే పరబ్రహ్మణి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, గాయత్రి, భవాని, కనకదుర్గ, వనదుర్గ, పార్వతి, భగళ, రాజశ్యామల, వారాణి, మహిషాసురమర్దిని, కామాక్షి, మీనాక్షి, కన్యక మొదలగు విశేషార్థ ప్రథములైన నామములతో ఆ జగదంబ పూజింపబడుచున్నది. ఆ మహాదేవి అంశ యొక్క శక్తులే ఈ గ్రామదేవతలు. వారిని ఎన్నో పేర్లతో వారికి అనుకూలమైన పేర్లతో పిలుస్తూ ఆ గ్రామదేవతల తల్లులకు పూజాది కార్యక్రమాలను చేస్తారు. అంకమ్మ, అంకాలమ్మ, పోతమ్మ, ఎల్లమ్మ, గంగమ్మ, గంగనమ్మ, గంగానమ్మ, గరిటమ్మ, గరటమ్మ, గంటమ్మ, గంటలమ్మ, గోగులమ్మ, పల్లకమ్మ, పల్లాలమ్మ, పెద్దమ్మ, పెద్దింట్లమ్మ, పోలకమ్మ, పోలేరమ్మ, మారమ్మ, మామిళ్ళమ్మ, మావుళ్ళమ్మ, మాపూరమ్మ, ముత్యాలమ్మ, మొగదారమ్మ, మారెమ్మ, మైసమ్మ, సమ్మక్క, సారలమ్మ, నాచారమ్మ, దేశాలమ్మ, వెంకమ్మ, వనుమలమ్మ, మహంకాళమ్మ, మంగమ్మ, ముసలమ్మ, పుంతలో ముసలమ్మ, పీట్లమ్మ, తలుపులమ్మ, తిరుపతమ్మ, దానమ్మ, గోగులమ్మ, పోచమ్మ, బోసమ్మ, దుర్గమ్మ, బతుకమ్మ, కోట్లమ్మ, కోటమ్మ, కొండమ్మ, కొండాలమ్మ, బోనమ్మ, చల్లాలమ్మ, పల్లాలమ్మ, పల్లమ్మ, మల్లాలమ్మ, మరిడమ్మ, బంగారమ్మ, నూకాలమ్మ, మాచారమ్మ, వెలగలమ్మ, కట్టమ్మ, వరుసులమ్మ, ఎల్లారమ్మ, నూకమ్మ, పుల్లమ్మ, మానికమ్మ, గౌరమ్మ, పైడతల్లి, ఇక ఇలా మొదలగు పేర్లతో పిలుస్తూ ఉంటారు. వీరు గ్రామదేవతలు మన గ్రామ రక్షణ బాధ్యతను స్వీకరించి మనలను రక్షించెదరని మన పూర్వీకుల నమ్మకం. మన భారతదేశములనే కాక ప్రపంచంలోని అన్ని దేశములందు కూడా ఈ నమ్మకము కనిపించుచున్నది. ముఖ్యంగా ఉగాదికి ముందు రోజు వచ్చే కొత్త అమావాస్యను ప్రతి ఊర్లలోనూ కూడా ప్రతి ఒక్కరూ కూడా గ్రామదేవతను పూజిస్తూ ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఇంత మంచి వీడియో. అలాగే మీరు గ్రామదేవత పూజా విధానాలు చూడాలనుకుంటే తప్పకుండా నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ని, అలాగే ఇదివరకు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నింటినీ కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే నేను గ్రామదేవత పూజా విధానం ఇంట్లో ఎలా చేసుకున్నానో కూడా నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేసే ఉంచానండి, మీరు అవి కూడా చూడండి. ఫ్రెండ్స్, మనం చాలా చక్కగా గ్రామదేవతల పేర్లు విన్నాం కదండి. ముక్కోటి దేవతలు కూడా మీకు నేను చక్కగా చదివి వినిపిస్తానండి. ముక్కోటి దేవతల పేర్లు: వినాయకుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, అలాగే శివ కళ్యాణం, ఆదిశేషుడు, విశ్వరూపం, సత్యనారాయణ స్వామి, లక్ష్మీదేవి, అలుమేలుమంగ, విశ్వమాత, అభయహస్తం, సరస్వతీదేవి, శంఖువు, నామము, చక్రము, అయ్యప్ప స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి,
కుమారస్వామి, ఆంజనేయ స్వామి, ఆదిత్యుడు, శ్రీవారి, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, శివలింగం, గాయత్రీదేవి, కనకదుర్గ, బెజవాడ కనకదుర్గ, రాజరాజేశ్వరీదేవి, గోదాదేవి, మధుర మీనాక్షి, చండీదేవి, కన్యకా పరమేశ్వరి, మహిషాసురమర్దిని, అన్నపూర్ణాదేవి, నందీశ్వరుడు, నటరాజస్వామి, అర్ధనారీశ్వరులు, విశ్వకర్మ, విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడు, రాధాకృష్ణులు, సీతారాములు, వేదబ్రహ్మ, శేషశైలుడు, కనకమహాలక్ష్మి, పూర్ణకుంభం, చదువుల తల్లి, కాణిపాక వినాయక స్వామి, ఆదిశంకరులు, బుద్ధ భగవానుడు, రాఘవేంద్ర స్వామి, షిరిడీ సాయిబాబా, వీరబ్రహ్మంగారు, జయేంద్ర సరస్వతి గారు, విజయేంద్ర సరస్వతి, వెంకయ్య స్వామి, వివేకానంద, మెహర్ బాబా, రామకృష్ణ పరమహంస, మలయాళ స్వామి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీ అందరికీ బాగా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. అలాగే మనం చదువుకున్న గ్రామదేవతల పేరులో మీ ఊరి గ్రామదేవత పేరు ఉంటే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.